దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం మీ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? మార్నింగ్ లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ధ్యానం మీరు ఎంతమంది వింటున్నారు? దేవునికి సమయం ఇవ్వండి, మీ జీవితాలను ఇవ్వండి, మీ హృదయాలను ఇవ్వండి. మారు మనసు, రక్షణ లేనివారు ఎంతకాలం అండి యేసు రక్షకుడు నీకోసం నా కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు. ఆయన రాబోతున్నాడు. నువ్వు నమ్మితే పరలోకం, నిత్య జీవం, నీకంటూ దేవునితో సన్నిహిత బంధం. ఈరోజు నలిగి విసికి వేసారిపోతున్నామనే వాళ్ళు కొందరు. అప్పుల సమస్యలండి, పిల్లల సమస్యలండి, ఎప్పుడు చూసినా మాకు తట్టుకోలేని పోరాటం. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు నీకు న్యాయం చేస్తాడు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. దేవుడు నీకు తోడున్నాడు. నువ్వు ఒంటరిదానివి కాదు, ఒంటరివాడివి కాదు. ధైర్యంగా ఉండు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రతిరోజు మార్నింగ్ 5 to 6 మీకోసం ఇస్తున్నాం. ప్రార్థన చేయండి. ఈ దినం దేవుని వాగ్దానం కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు చదువుకుందాం చక్కటి మాట. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనం 2వ మాట. మీరెన్నటికీ సిగ్గుపడకయు విస్మయం పొందకయు ఉందురు. మీరు ఎప్పటికీ సిగ్గుపడకుండా, విస్మయం, సిగ్గు చూడండి, మేము సిగ్గుపరచబడ్డామండి, మేము చులకం చేయబడ్డామని అంటారు. నువ్వు సిగ్గుపరచబడకుండా, నువ్వు ఎన్నటికీ దేవుని నమ్మిన వారు ఆయన తట్టు చూసేవారిని సిగ్గుపడరు. సిగ్గుపడనీయడు ఆయన. నేను నీ జీవితాన్ని సిగ్గుపరచను, నీ కుటుంబాన్ని నిన్ను సిగ్గుపరచను. కాబట్టి నువ్వు వాగ్దానం నమ్ము. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని ఆయన కృప మెండుగా నీకు చూపబోతున్నాడు. ఏ విషయంలో భయపడకు. ఎక్కడెక్కడ అవమానం, బాధ పడ్డావు, సాతాను నిన్ను సిగ్గుపరిచిందో అక్కడనే దేవుడు నేను లేవనెత్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభు తట్టు చూడండి. మాతో కలిసి ప్రార్థనలు ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ, మారు మనసు లేని వారికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, రోగ వ్యాధులు ఉన్న వారికి స్వస్థత, బలహీనలైన వారికి బలము, కృంగిన వారిని లేవనెత్తయ్యా, నలిగిన వారిని లేవనెత్తయ్యా, విడిపోయిన కుటుంబాలను కట్టయ్యా. తండ్రి దూరం, తల్లి దూరం ఎంతమంది బిడ్డలు సఫర్ అవుతున్నారు, భర్తలు, భార్యలు. అట్టి కుటుంబాలు సంతోషం, నెమ్మది ఉండాలి. అప్పులతో నలుగుతున్న వారిని విడిపించయ్యా. ఎటు సోర్స్ లేక వ్యాపారం నలిగిన వారికి సహాయం చేయి అయ్యా. ఉద్యోగం లేని బిడ్డలకి తండ్రి చక్కటి జాబ్స్ నాయన గర్భం లేని స్త్రీలు గర్భాలు తెరిచి చక్కటి బిడ్డల్ని ప్రభా, గర్భిణీ స్త్రీలకి మంచి ప్రసవం నాయన. ఎవరెవరు చదువుకునే పిల్లలు 10th, ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, నువ్వు తోడుగుండి ఆరోగ్యం ఇచ్చి, అభిషేకం ఇచ్చి, వారికి జ్ఞానం ఇచ్చి వారిని నడిపించిన ఆయన. ప్రతి ఎగ్జామ్లో రిజల్ట్ మంచిగా దయచే ప్రభా, సహాయం చేయి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలి. వారు గొప్పవారు కావాలి ఆయన. బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ వారి ఆత్మీయ జీవితాన్ని, వారి జీవితాన్ని వర్ధిల్లింపచేయను ఆయన. కల్వరి మినిస్ట్రీని ఘనపరచండి, నీవు పైకెత్తండి. నీ కార్యాన్ని మా పట్ల, మా పరిచయ పట్ల జరిగించండి. మాకు సపోర్ట్ చేస్తున్న వారు, మా కొరకు ప్రార్థిస్తున్న వారిని నాయన ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారిని బ్లెస్ చేస్తున్నాం. ఈరోజు దైవజనులు వాళ్ళ కుటుంబాలను మీరు రక్షించి కాపాడండి. కోర్టు కేసులో ఉన్న వారికి విడుదల మీరు దయచేయండి. ఇతర దేశాల్లో ఉన్న వారు అందరిని రక్షించి, వారున్న స్థలంలో వారికి వీసాలు కానీ ఏదైనా కానీ సహాయం అందించండి. భూ సంబంధమైన బంధకములు ఉంటే తొలగించి అయ్యా, మా డబ్బు తీసుకున్న వారికి నిద్ర పట్టకుండా మా డబ్బు తిరిగి ఇచ్చే వరకు సహాయం చేసి మా అందరికీ మీ తోడు దయచేయమని, ఎవరెవరి ప్రార్థనలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటికీ జవాబు ఇవ్వమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. మరి ఈ రోజు నుండి అద్భుతంగా మదిరాలు సభలండి, ఖమ్మం దగ్గర మదిర. మరి మీ అందరికీ తెలుసు 24, 25, 26, 27 4 దిన సభలకి మదిరాలు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అక్కడ కోన జనార్దన్ రావు గారి స్థలమందు, మరి ఆ యొక్క భారత్ పెట్రోల్ బంక్ పక్కన అద్భుతమైనటువంటి దేవుని మహిమార్థమే జరుగుతున్న ఈ 4 దిన సభలకి కుటుంబాలుగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని నడిపించాలి. మీరు బెల్లంపల్లికి ఎవరాలు శనివారం సువార్త సభకు రండి, పాలు పొంది ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. మీరు ఎక్కడి నుంచి మాటలు వింటున్నా మన యూట్యూబ్లో ఎన్ని ఆరాధనలు, ప్రార్థనలు వస్తున్నాయో వినండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.